ఇంట్లో ఎవరికైనా బాలేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టు ఉంటది. ఏదో అనిపిస్తది. మనసు అదోలా ఉంటది. ఏం చేయాలో అర్థం గాదు. ఏ పని చేయడానికైనా బద్ధకంగా అనిపిస్తది. బద్ధకం గాదు. ఎందుకంటే మనసు ప్రశాంతంగా లేకపోతే అనిపిస్తది. మన పెద్దవాళ్ళకైనా, మనకైనా, మన హస్బెండ్స్‌కైనా, పిల్లలకైనా, ఎవరికైనా మన వాళ్ళకి బాలేకపోతే ఎంత ఇది అనిపిస్తది. ఈరోజు వీడియోలోకొచ్చేసైతే మా ఆయనకైతే పన్నొప్పి లేశింది. మీకు తెలుసు ఆల్రెడీ ఇంతకుముందు వీడియో కూడా పెట్టాను నేను. పొద్దున్నే మందు పోపించుకోవడానికెళ్తే చెవులో పోసిండ్రట. చాలా చాలా పెయిన్ వస్తుందని వచ్చిండు. చలి జ్వరంతోటైతే పట్టేసుకుంది. జ్వరం ఫుల్‌గా ఉంది. అంతలోప గ్యాస్ కూడా అయిపోయింది. వంట కూడా ఏం చేయలే. ఎక్కడ గిన్నెలు అక్కడే పడేసి ఉన్నాయి. ఇల్లు అంతా చిందరవందరగా ఉంది. ఏ పని చేయాలన్నా చాలా చాలా అసలు మనసు ప్రశాంతంగా లేదు. అయిన వాళ్ళు, దూరం వాళ్ళు ఎవ్వరైనా కొంచెం మమ్మల్ని చులకనగా చూస్తున్నారు. చూద్దాం ఎప్పుడు ఇదే రోజులు ఉంటాయా? ఆహ్, ఎందుకు చూస్తున్నారు అనేది మీకు డౌట్ రావచ్చు. నెక్స్ట్ వీడియోలో అయితే నేను క్లారిటీగా చెప్తాను. ఈరోజు అయితే అసలు ఏం పని చేయలేదు. మా ఆయనకైతే కొంచెం బాలేదు. అసలుకే కొంచెం అట్లా అట్లా నేను బలవంత పెడితే కానీ లేస్తున్నాడు. కొంచెం బ్రష్ ఏపిచ్చి బయటికెళ్ళి అయితే ఇడ్లీ తీసుకొచ్చి అన్నా కానీ అందులో అయితే నేను సర్వ్ చేసి ఇచ్చేసాను. కొంచెం తింటున్నాడు. ఎందుకంటే నొప్పి కదా, దాంతోటి చాలా జ్వరం పట్టేసుకున్నది, చలి జ్వరము. హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాను. కానీ ఇంకా తగ్గలేదు. కొంచెం ఇడ్లీ తింటే నార్మల్గా అయిపోతే కడుపులో నొప్పి అంటున్నాడు కాబట్టి సో ఇలా అయితే సర్వ్ చేసి ఇస్తున్నాను. నిజం చెప్పండి, మీకు కూడా ఇలానే ఉంటుంది కదా. మన వాళ్ళు ఎవరైనా బాగాలేకపోతే మనసు ఎంత బాధగా ఉంటుంది. అయిన వాళ్ళకు కూడా నొప్పిస్తే ఎంత బాధ అనిపిస్తుంది. అవునా కదా. మీకు కూడా ఇలా జరిగి ఉంటే కామెంట్ చేయండి. మన వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా చెప్పండి.